కవితా రూపంలో చెప్పాను శేషేంద్ర గారిది. భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాను. ఎంత బాధాకరం. 3,000 మంది కౌలు రైతులు చనిపోయారు. 3,000 కౌలు రైతులు చనిపోతే నాకు బాధ కలిగి ఏ విధంగా సహాయం చేయాలంటే ఒక పేపర్ స్టేట్మెంట్, పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. నా వంతు నేను ఏదైనా చేయగలనా అని చెప్పి పార్టీ తరపు నుంచి, నా తరపు నుంచి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 చొప్పున అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాం మేము. నిజంగా ఒక ఎకరం రైతు నాకు రైతాంగం చెప్తా ఉన్నారు, అన్నీ బాగుంటే అజెండా దించండి, అన్నీ బాగుంటే ఒక్కొక్క రైతుకి 25,000 నష్టం, కౌలు రైతుకైతే 35,000 నుంచి 45,000 నష్టం. ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది, ఎప్పుడు లాభసాటి ధర వస్తుంది, ఎప్పుడు ధరల స్థిరీకరణ నిధి నుంచి అండగా నిలబడతా ఉంటే పొలిటికల్ స్టెబిలిటీ కావాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇదేదో జనసేనకో, తెలుగుదేశంకో, చంద్రబాబు నాయుడు గారికో, లేదంటే భారతీయ జనతా పార్టీకో, నాకో కాదు. ఇది రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కావాలి అంటే అనగానే సత్యప్రసాద్ గారు లాంటి వాళ్ళని కలుపుకెళ్ళాలి, అలాగే మన చంద్రశేఖర్ గారిని కలుపుకెళ్ళాలి. వీళ్ళందరికీ ఎందుకు నేను ఒకటే అనుకున్నా, నేను బతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, తెలుగు ప్రజల ఐక్యతకి అన్యాయం జరగనివ్వను, భారతదేశ సమగ్రతకి అన్యాయం జరగనివ్వను, భంగం వాటిల్లనివ్వను. పొలాల్లో నిలిచిపోయిన డ్రైన్లు పారుదల గాక కుళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఒక్క మన రేపల్లె సమస్య కాదు, ఏ మూలకెళ్ళిన ఇదే సమస్య. మనకి ముఖ్యంగా అరవపల్లి, ఉప్పూడి పరిసరాల డ్రైన్లు, వాటిని మీరు చూడండి, అక్కడ వెళ్ళి చూస్తే గుర్రపు డెక్క, నాచు, ప్లాస్టిక్, రకరకాల నానా వ్యర్థాలతో నిండిపోయింది. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు మాట్లాడతారు? మనకి బాధ్యత గల నాయకులు కావాలి. కూర్చున్న ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి ఇళ్లకొచ్చి ప్యాకాట క్లబ్బులు నడిపించడం తప్ప వీళ్ళకి డ్రైన్లు పొడ్చాలని, డ్రైన్లు శుద్ధి చేయాలని బాధ్యత లేదు వీళ్ళకి. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అరే అన్నం పెట్టే రైతుకి అండగా లేని కాడికి ఎందుకు? మరి చుట్టుపక్కల మన జీవనదులు బోల్డన్ ఉన్నాయి, మనకి ఇన్ని పంట కాలువలు ఉన్నాయి, ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా తాగునీటికి సమస్య ఉంది. ఏ నియోజకవర్గంకి వెళ్ళు తాగునీటి సమస్య. ఒక జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది, ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు కుళాయి కావాలని నిధులు వచ్చినాయి, 100 కోట్ల నిధులు వచ్చినాయి. ప్రతి జిల్లాకి డబ్బులు సద్వినియోగం చేయాల, దాంట్లో డబ్బులు కొట్టేద్దాం అనుకుంటున్నారు తప్ప ఒక్కొక్క ఇంటికి ఒక కుళాయి పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయి. అరే అన్ని మాటల మీద వెనక్కి తీసుకొని కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం. రేపల్లె ఒక సముద్ర తీరం ప్రాంతం ఎంత గొప్పగా డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప పర్యాటక కేంద్రంగా తయారు చేయొచ్చు. కానీ ఇది పేకాటకి కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయింది. పేకాటకి యువతకి మనం ఏం చెప్తాం? పేకాటక. అటు మనం గుడివాడికి వెళ్తే పేకాట క్లబ్లు, బందరికి వెళ్తే పేకాట క్లబ్లు, అటు ఉత్తరాంధ్ర వెళ్తే పేకాట క్లబ్లు, మట్టి మాఫియాలు, దోపిడీలు, దాడులు తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మాట్లాడదామంటే భయపెడతారు, నోరు తెరుద్దామంటే గొంతులోకేద్దామంటారు. అరే బలంగా అంటే అందరినీ మనకి విచ్ఛిన్నం చేద్దామని